దేవుడు ఆయన శక్తిని ఆయన చూపించుకోని అవసరం లేదు, ఎందుకంటే సృష్టించాడు అనేది తెలుస్తుంది కదా. మరి దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిని నాకెలా తెలుసు ఈ సూర్యుడికి చంద్రుడికి శక్తి ఇచ్చింది ఏదో ఒక శక్తి అన్నది నాకెలా తెలియాలి? అంటే ఇప్పుడు మీరు ఊపిరి పిలుస్తున్నారు, గాలి అవును, ఎవరు సృష్టించారు, ఎలా వచ్చిందంటారు? అది ఎవరు చేశారో ఆయన నిరూపించుకుంటే మేము ప్రార్థిస్తాం. ఆయన వచ్చి నేనే సృష్టించాను మీకు చెప్పాలంటారా? అంటే నిరూపించుకోవాలి. మరి ఎందుకు మరి ఆరాధించమని డిమాండ్ చేయకూడదు? అలా అంట నువ్వు చెయ్యనప్పుడు నువ్వు ఉండాలి. ఇప్పుడు సూర్యుడు శక్తి ఇస్తూ కూడా ఆయన డిమాండ్ చేయట్లా, నన్ను ప్రార్థించండి, ప్రార్థించకపోతే తోలు తీస్తానని, నీ చర్మాన్ని కాల్చి మళ్ళీ చర్మం వేసి కాలుస్తానని చెప్పట్లా. నువ్వు ఆయన కనిపిస్తున్నటువంటి సూర్యరశ్మి ద్వారా కనిపిస్తున్నప్పటికీ ఆయన డిమాండ్ చేయట్లేదు, నువ్వెందుకు చేస్తున్నావయ్యా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉందండి. మనం ఒక విగ్రహం, మా దగ్గర ఏనుగు విగ్రహం ఉంది ఐరావతం, ఆ విగ్రహాన్ని చూపించడం వరకు మేము చూపిస్తాం. ఆ సృష్టించింది ఎవరు? మనుషులే. ఆ మనిషిని మేము తీసుకురాలేం కదా అక్కడికి. ఇది ఎవరు సృష్టించారో అది మాకు చూపించాలి అని చెప్పి మీరు మాట్లాడితే అది కష్టం కదా, అది తప్పు కదా. ఆ మనిషి డిమాండ్ చేయట్లేదు కదా మీకు, ఆ మనిషి డిమాండ్ చేస్తున్నాడా? ఇది నేను సృష్టించాను నమ్మకపోతే నేను తోలు తీస్తానంటున్నాడా? అట్లా ఎవరు అంటారు? మరి అదే కదా ప్రశ్న. ఈ అల్లాహు అంటున్నాడు కదా, నన్ను ఆరాధించకపోతే నీ చర్మం కాల్చి మళ్ళీ కొత్త చర్మం వేసి కాలుస్తానని, నా వచనాలను ధిక్కరించి చర్మం కాల్చేసి మళ్ళీ కొత్త చర్మం మళ్ళీ కాలుస్తానని. ఆ కోపం ఇంకా చల్లారట్లేదు. మనిషిని ఒకసారి కాలిస్తే ఆ చర్మం కాల్చేసిన తర్వాత ఇంకా ఆ కోపం చల్లారట్లేదు. ఆ కోపం యొక్క ఉచ్చస్థితి మూర్ధన్య దశ ఎంతవరకు వెళ్తుందంటే నీకు మళ్ళీ కొత్త చర్మం మీద మళ్ళీ కాలుస్తాను. ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించవలసిన ఎందుకు? ఇవన్నీ చేసేది ఎందుకంటే నా వచనాలను ధిక్కరించిన వాడును, దాన్ని విశ్వసించని వాడును అని. ఆ ఏనుగు మీరు అడిగారు, ఏనుగు సృష్టించిన వాడు నన్ను తీసుకురామంటే వాడు డిమాండ్ చేయట్లేదు, ఇది నేను నమ్మకపోతే నీ తోలు తీస్తానని అంటున్నాడా? లేదు. మరి నేను సృష్టించాను కాబట్టి నువ్వు నమ్మాలని ఎవరు చెప్పట్లేదు. కొనుక్కోలేకపోతే అంటున్నాడు. రైట్. ఇదే ఖురాన్లో ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా కూడా రాయబడింది, చెప్పబడింది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంత విలువను కూడా ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఖురాన్ లో అల్లాహు విలువ ఇవ్వట్లేదు, ప్రవక్తలు ఆఖరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారు ఇవ్వలేదు అన్నది ఖురాన్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఖురాన్లో 4వ అధ్యాయం 34వ వచనంలో మీ భార్యలు మిమ్మల్ని అనుసరించడం లేదు అని మీరు భావిస్తే వాళ్లను ముందు వాళ్ళ పడక గది నుంచి దూరం చేసేయండి, అప్పుడు కూడా వాళ్ళు అనుసరించకపోతే వాళ్లను కొట్టండి అని ఉంది. భార్యలు మరి అదే పురుషుల వరకు వచ్చినప్పుడు పురుషుల్ని మిమ్మల్ని అనుసరించకపోతే, మిమ్మల్ని మీరు చెప్పినటువంటి దాన్ని అనుసరించకపోతే స్త్రీలు మీరు కొట్టండి లేదుగా. అవును, మీరు సంప్రదింపులు చేసుకోండి అని ఉంది. పురుషులకు మాత్రం స్త్రీలను కొట్టండి అని అధికారం ఇచ్చారు. పురుషులకు స్త్రీల మీద అధికారం ఉంది అని చెప్పబడింది ఆ వచనంలో. అంటే ఈ విధంగా చూసుకుంటే అసలు ఆడవాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ లేదు ఎక్కడ కూడా. మీ యొక్క సాక్ష్యం కూడా సగానికి, ఒక స్త్రీ యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం కాదు. 2 స్త్రీల యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం ఇస్లాంలో. అంటే నువ్వు వాళ్ళ యొక్క మేధా సంపత్తిని, వాళ్ళ తార్కిక పరిజ్ఞానాన్ని కించపరుస్తున్నట్టే కదా. ఇప్పుడు స్త్రీలు ప్రతి రంగంలో పురుషుల కంటే ఎక్కువగా రాణించిన ఎన్నో రంగాలు ఉన్నాయి మన ఇప్పుడు సమాజంలో, సమూహంలో. వాళ్ళని ఎలా కించపరుస్తారు? స్త్రీని పూజించే భూమి ఇది. రీసెంట్లీ కొన్ని వీడియోస్ చూసాను మీ, ఆ వీడియోలో ఏంటంటే మీరు ఎక్కువగా హైందవ్యాన్ని కూడా ప్రచారం చేసినట్టు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు చెప్పేది ఏంటంటే ఇది భారతదేశంలో హైందవ్యం అనేది ముఖ్యమైనది. బైబుల్ క్రీస్తు మూలం, ఖురాన్కి అల్లా మూలం, బట్ భారతదేశానికి మొత్తం హైందవ్యానికి కూడా ఈ యొక్క గ్రంథాలు మూలం. లేదండి, నేను మాట్లాడే సందర్భాల్లో చాలా చోట్ల అలా అనిపించవచ్చు ఎవరికైనా. నేను హైందవ సంస్కారాన్ని కానీ నేను వ్యక్తిగతంగా భారతీయ సంస్కారాన్ని, హైందవ సంస్కారాన్ని గౌరవించే వ్యక్తుల్లో ఉన్నటువంటి వాడిని. కానీ నేను చాలామంది అనుకుంటారు నేను హైందవం స్వీకరించను. లేదండి, నేను ఏ మతం మీద విశ్వసించను, ఏ మత విశ్వాసము నాకు లేదు. కాకపోతే నాకు భారతీయ సంస్కృతి అన్న, హైందవ సంస్కారాన్ని చాలా గొప్ప గౌరవం ఉంది. సంస్కృతి రైట్. హైందవ సంస్కారంలో నాకు గొప్ప దానికి గౌరవం ఉంది. ఎందుకంటే లక్షలాది సంవత్సరాల క్రితం నుంచి ఈ విషయాన్నే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం ఇందులో ఉన్నటువంటి చాలా విషయాలను, ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించండి, ఆరాధించండి. ఇప్పుడు మీరు ఎవరైనా ముస్లింని అడగండి, మీ ఇస్లాంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి చెప్పు అని చెప్తే వెంటనే చెప్పేస్తారు. ఎవరైనా సాధారణ ముస్లింని మీరు అడిగారనుకోండి, మీ ఇస్లాంలో ఉన్న ఒకే ఒక గొప్పతనం చెప్పు అంటే వెంటనే చెప్తారు, తల్లిదండ్రులను ఆరాధించండి, ప్రేమించండి అని మా ప్రవక్త చెప్పారు అని.
ఏంటి ఈ ప్రవక్త పుట్టక ముందు 1400 సంవత్సరాల క్రితం దానికంటే ముందు ఎవరు తల్లిదండ్రులను ప్రేమించలేదా, ఎవరు గౌరవించలేదా? ఇంకొకటి, తల్లిదండ్రులను ప్రేమించడానికి గౌరవించడానికి గ్రంథాలు ప్రవక్తలు అవసరమా? మనిషికి సహజ సిద్ధంగా అబ్బినటువంటి గుణ లక్షణాలు అవి. రైట్. హైందవ సంస్కారంలో లక్షలాది సంవత్సరాల క్రితం నుంచే తల్లిదండ్రుల పట్ల కానీ వాళ్ళ పట్ల గౌరవం కలగాలని, గౌరవం ఉంచాలన్నది ఎప్పటి నుంచో వచ్చినటువంటి సంస్కారం అది. ఓకే. కేవలం హైందవ సంస్కారంలో ఉన్నది, ప్రపంచంలో చాలా చోట్ల ఉంది అది. ఓకే, దానశేఖర్ గారు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ అల్లా అయితే ఏ స్త్రీకి కూడా అంత రెస్పెక్ట్ అనేది ఖురాన్ లో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఎంతోగానో చెప్తున్నటువంటి హైందవ్యంలో కూడా స్త్రీకి ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వకపోవడం జరిగింది, లేదు కూడా. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు బాల్య వివాహాలని రద్దు చేశారు. స్త్రీలని నానా రకాలుగా, అంటే భర్త చనిపోతే స్త్రీని తీసుకుని వెళ్ళిపోయి అందులో పడేయడం, అంటే దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ సమూహంలోనూ మతాల్లోనూ కొన్ని ఇలాంటివి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎంత తొందరగా దాన్ని పరిష్కరించుకున్నారు అన్నది కూడా సమస్య. ఇప్పుడు ఇక్కడ బాల వివాహాలు ఉన్నాయి, వేరే వేరే సమస్యలన్నీ వాళ్ళే పరిష్కరించుకున్నారు, వేరే ఎవరో వచ్చి పరిష్కరించలేదు. రైట్. ఇది సమూహానికి కానీ సహజానికి మంచి లేదు, మానవత్వానికి దీన్నైనా కానీ సంఘ సంస్కర్తలు అన్నమాట. ఇప్పుడు నేను పేర్లు చెప్పాను కదా, వీరేశలింగం పంతులు గారు, సో ఆయన ఇనిషియేట్ తీసుకుని ముందుకు వెళ్ళి దాన్ని నిర్మూలించడం జరిగింది, పరిష్కరించుకున్నారు ఆ సమస్యను. అది ఎవరో ఒకరు రావాలి కదా, ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఆయన వచ్చి చేసిందే కదా. అదే, కానీ ఇస్లాంలో అలా పరిష్కరించడానికి వీలు లేకుండా నిర్మించబడినటువంటి మతం అది. ఎందుకంటే మీరు ఖురాన్ యొక్క సిద్ధాంతాలను ఎవరైనా మార్చవచ్చా? మార్చడానికి ఆస్కారం లేదు, దాంట్లో నుంచి తీసివేయడానికి లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘ సంస్కర్తలు అందులో ఉన్నటువంటి కొన్ని వైషమ్యాలను కొన్నిటిని వాళ్ళు సంస్కరించుకున్నారు, ఆ సమస్యకు పరిష్కారాలు వాళ్ళు కనుక్కున్నారు. అలా ఉండాలి. ఇప్పుడు ఇస్లాంలో ఉన్నవి కూడా పరిష్కరించబడితే మాకు అభ్యంతరం ఏమి లేదు, ఇవి పరిష్కరించబడాలి అన్నదే మా యొక్క ఉద్దేశమే. అందులో ఉన్నటువంటి తప్పులను తప్పుగా అంగీకరించి అమానవీయతను దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ మీరు పరిష్కారానికి అదే లేదు, అల్లాహు పంపించినటువంటి గ్రంథం అంటే అప్పుడు ప్రశ్న వస్తుంది. అక్కడే మా ప్రశ్న. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే హిందూస్ దగ్గర నుంచి లేకపోతే ముస్లిమ్స్ వరకు కూడా మధ్యలో ఎవరిని చూసుకున్నా కానివ్వండి, రీసెంట్లీ ఒకానొక ముస్లిం మహిళ ఒకానొక స్పీచ్ ఇవ్వడంలో ఆ టైంలో ఆవిడ చెప్తుంది, అంటే నేను ముసల్మాన్ అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను అందులోంచి బయటకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అనేసి ఒకానొక స్టేజ్ షోలో ఆవిడ చెప్పడం జరిగింది. సో మామ కోడలు గురించి ఏదో కొంచెం అసభ్యకరంగా ఏదో కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది ఆవిడ. సో అదే కాకుండా పొలోగమి గురించి, అంటే బహుభార్యత్వం గురించి, దాని గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ముస్లింలో ఉన్నటువంటి దరిద్రాలు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఉన్నాయి, లేవని కాదు. కానీ అయినా కానీ ఇన్ని తెలిసినా కానీ చాలా మంది ముస్లిం స్త్రీలు బయటికి ఎందుకు రావట్లేదు? పెద్దలు, అంటే ప్రవక్తలు అని చెప్పుకున్నటువంటి స్టేజ్ షోలు ఇచ్చేటువంటి షఫీ గారు లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు? ప్రవచనకర్తలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, స్త్రీ ఇలా బహిరంగ వచ్చి చెప్పారు అని. బహుశా అందులో హలాలా అన్న ఒక ప్రక్రియ ఉంది ఇస్లాం. హలాలా గురించి, హలాలా అదేంటంటే ఒక స్త్రీ పురుషుడు భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఏదో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు, తలాఖ్ ఎందుకంటే 3 సార్లు తలాఖ్ చెప్తే విడాకులు అయిపోతుంది ఇస్లాం. పెళ్లికి కూడా వాళ్ళు కుబూలే అని చెప్పి 3 సార్లు అయిపోతుంది. దాని తర్వాత కాస్త మనిషి ఆలోచించవచ్చు, లేదా పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు గురించో ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇస్లాం వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. మీరిద్దరు ఇప్పుడు కలవడానికి లేదు, ఇంకా కలవాల్సిన అవసరం కాదు, కలవడానికి ఒక షరతు విధిస్తుంది. ఓకే, ఏంటి? దాన్నే హలాలా అంటారు. ఓకే, అదేంటంటే ఆ స్త్రీ వేరే ఒక పురుషుడిని వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకొని అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో కలవడానికి ఆస్కారం లేదు. దీన్నే హలాలా అంటారు. హత్తా తన్కిహ జౌజన్ గైరా, వేరే పురుషుడితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత అతను విడాకులిస్తే తప్ప ఈ మొదటి భర్తతో వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఈ ధర్మాన్ని నమ్మి ఆవిడ వేరే వాళ్ళు చేసుకుని అతనితో అన్ని సంబంధాలు పెట్టుకున్న తర్వాత అతను ఇవ్వను అంటే మరి పరిస్థితి అయిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ భర్త విడాకులు ఇచ్చాడు, తలాఖ్ అని చెప్పి
భార్యను వదిలించుకున్నది భర్త. అవును. వీళ్ళు ఏమంటారంటే అది శిక్షగా ఇస్తున్నారు అంటే శిక్ష ఎవరికి శిక్షించాలి? భర్తను శిక్షించాలి. అవును. మరి ఆ స్త్రీని వేరే అతనితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకో అంటే ఆ శిక్ష స్త్రీకి కదా మీరు ఇస్తున్నారు. అవును. ఆమె ఇష్టం లేనటువంటి పురుషుడితో లైంగిక సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఒక స్త్రీకి అది ఎంత పెద్ద నరకమో వీళ్ళకి అర్థం కావట్లేదు. స్త్రీ తప్పు చేయనటువంటి స్త్రీకి ఎందుకు శిక్షిస్తున్నారు? మీరు శిక్షించదలుచుకుంటే ఆ తలాక్ చెప్పినటువంటి పురుషుడిని శిక్షించండి. ఇదే వీడి వైరుధ్యం ఇది. అందుకే బహుశా చాలా మంది స్త్రీలు ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇస్లాం వదిలేస్తున్నారు, ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా అంటే భారతదేశంలో ఉన్నారు, యువర్ అన్ ఇండియన్ నౌ. అవును. మరి ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఈ రోజు ఎంతమంది ముస్లిమ్స్ గా ఉండొచ్చు, ఎంతమంది నాన్ ముస్లిం గా అంటే మీలాగా ఇప్పుడు అయిపోయి ఉండొచ్చు? ఉదాహరణకి చెప్పంటే భారతదేశం పాకిస్తాన్లు విడిపోయినప్పుడు భారతదేశంలో 3 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు 30 కోట్లు అయ్యారు. అదే పాకిస్తాన్లో అప్పుడున్నటువంటి హిందువుల సంఖ్య అదే విధంగా పెరిగిందా? మరి ఇప్పుడు దాదాపుగా 1-2% కూడా హిందువులు లేరు అక్కడ. అది ఎలా సంభవించింది? ఇక్కడేమో 30 కోట్లు అయిపోయారు, 3 కోట్లు పోయి 30 కోట్లు అయ్యారు, 25-30% పెరిగిపోయారు. అక్కడ అప్పట్లో ఉన్నటువంటి దానికంటే శాతం తగ్గి 1%-2% ఉన్నారు ఇప్పుడు. ఎందుకు జరిగింది అలా? అంటే వీళ్ళు అంటారు వాళ్ళు ఇస్లాం స్వీకరించారు బలవంతంగా. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలను బలవంతంగా కన్వర్ట్ చేసి వివాహాలు చేసుకుని వదిలేస్తున్నటువంటి ఎన్నో సంఘటనలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఎంతో మందిని ఊచకోత కోసారు, ఎంతో మందిని భయపెట్టించి పెళ్లి చేసుకుని వాళ్ళని కన్వర్ట్ చేసి ఈ పాకిస్తాన్లో బహిరంగంగా జరుగుతుంది. అంటే చిత్రహింసలు పెట్టారంట. చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. 14-15 సంవత్సరాల అమ్మాయిలను సైతం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మీరు అన్వేషిస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారని. ఒక్కొక్కరు బహిరంగంగా వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు.